హాయ్ అండి, ఇది మాత్రం శ్రీముఖలింగం నైట్ వ్యూ. నైట్ మాత్రం ఇక్కడ వెళ్తారు మామూలుగా ఉండదు, లైట్ సెటప్ అట. మేము వచ్చేది నైట్ టైం కాబట్టి చుట్టూ అంతా ఖాళీగా ఉంది. నైట్ అయితే అవ్వదు కాబట్టి మార్నింగ్ అయితే ఏర్లో స్నానం చేసి వెళ్దామని అనుకున్నాం. ఏర్ అయితే అదని మేమైతే పలకర తీసుకుని అలాగా ఏర్ లోపలికి అయితే ప్రవేశం జరిగింది. ఈ వాటర్ మాత్రం మామూలుగా లేదు. మేమైతే రెడీ అయిపోయి అలాగ వెళ్తుంటే ఈ పొలాలు అయితే మామూలుగా లేదు, పచ్చగా. ఆ పచ్చతనం ఇచ్చే వైపు ఇంకేది ఇవ్వదండి. అలాగైతే మేము బర్రెలు పార్క్ చేసి అయితే అవతల రోడ్డు దాటాలి, ఏర్ని దాటాలి. అదే షార్ట్ కట్. చూడండి, అదే శ్రీముఖలింగం గుడి. అలాగైతే మేము ఏర్ని అయితే అలా దాడుతున్నాం. మావాడైతే ఏకంగా బట్టలు పీసి దాటేస్తాండ. అలాగైతే ఏర్ని అయితే దాటిపోతున్నాం. లోతు ఎంతగా లేదు. అలా దాటేసి గుడి దగ్గరికి అయితే వస్తాం. ఈ ఎంట్రన్స్లోనే నంది ఉంటుంది, చూపిస్తాను ఆగండి నందిని. ఇదిగో నంది అదని. ఇది వేరే భాషలో అయితే రాసి ఉంది గుడి గురించి. దాన్ని డీకోడింగ్ చేస్తే అది ఏం రాసి ఉందో తెలుస్తుంది. గుడి మొత్తం చూపించాలంటే అవ్వదు, లోపల ఎలా ఉంటుందో చూపిద్దాం అనుకున్నా కానీ అది ఫోన్స్ నాటేలో. గుడి మాత్రం చాలా అందంగా పూర్వీకులు ఎలా కట్టించారో తెలియదు కానీ చూస్తేనే ఇప్పటికీ అలాగా ఇంత గీత కూడా పడుకుంటున్నది. పూజలు అభిషేకాలు మాత్రం మామూలుగా చేయరు ఇక్కడ. పంతులు మాత్రం చాలా నీట్గా చేస్తారు. నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం.